గద్దరన్నకు సంబంధించినటువంటి జయంతిని మొదటిసారిగా గద్దరన్న చనిపోయిన తర్వాత వచ్చినటువంటి మొదటి జయంతి ఇది అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. జయరాజన్న, దాదాపు 4.5 దశాబ్దాల అనుబంధం మీకు గద్దరన్నతో ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు కూడా చాలా విషయాలను ముందుకు తీసుకోబోతున్నాం, ఇది ప్రారంభం మాత్రమే అని చెప్తున్నారు. గద్దరన్న మీద తూటాలు పేల్చిన గవర్నమెంట్లను నేను చూశాను. గద్దరన్న తెలంగాణ కోసం పెడితే వస్తున్నప్పుడు కర్ఫ్యూ పెట్టి తుపాకులు ఎత్తుబెట్టంగా చూశాను. గద్దరన్నని జైల్లోకి పెట్టిన గవర్నమెంట్లను కూడా చూశాను. గద్దరన్న హోరాహోరీ పోట్లాడుతున్నప్పుడు ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళని చూశాను. గద్దరన్న ఇంటి ముందు నిలబడితే 3 గంటల పాటు ఎర్రటెండలో నిలబెట్టిన గవర్నమెంట్లను కూడా చూశాను నేను. కానీ మొట్టమొదటిసారిగా ఒక డెమోక్రటిక్ వ్యవస్థను ఏర్పాటు చేసి ముళ్ళ కంచెలు మొత్తం తీసివేసి గద్దరన్న లాంటి వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా ఇలా ప్రపంచానికి చెప్పే గవర్నమెంటు రేవంత్ రెడ్డి గవర్నమెంటు. ఈ గవర్నమెంటు ఇంకా గద్దరన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో ముందు వరుసలో ఉంటుందనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీకు తెలిసి గద్దరన్న చనిపోవడము, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రథమ జయంతి విషయంలో ఆ గద్దరన్న ఫౌండేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. మీరు దాని గురించి వినే ఉంటారు. ఆ ఫౌండేషన్కి సంబంధించి కానివ్వండి, జయంతి ఉత్సవాలను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విషయం గురించి కానివ్వండి, మీ నుంచి ఏమైనా గద్దరన్న ఆలోచనలను ఇక్కడ ముందు తీసుకుపోవడానికి ప్రభుత్వం ముందు ఏమైనా పెట్టాలనుకుంటే? మీరు చెప్పినట్టుగా గద్దరన్న పాఠ్యాంశాలలో రావాలి, గద్దరన్న గ్రంథాలయాలలో ఆయన పుస్తకాలు రావాలి, గద్దరన్న ఆడిటోరియాన్ని ఏర్పాటు చేయాలి, అవసరమైతే గద్దరన్న పేరుతోటి ఒక జిల్లా పేరు పెట్టాలని మీలాంటి వాళ్ళు కోరుతున్నారు. ఇవన్నిటికీ కూడా సముచితమైన స్థానం ఈ గవర్నమెంట్ ఇస్తుందనే నేను భావిస్తున్నాను. గద్దరన్నకు ఒక ట్రిబ్యూట్ చేయాలనుకుంటే మీరు పాడుతూ ఉంటే, లేకపోతే మీరు రాస్తూ ఉంటే గద్దరన్న పులికించిపోయేది. మీరు ప్రకృతి గురించి మాట్లాడుతూ ఉంటే పులికించిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. గద్దరన్న చనిపోయిన తర్వాత, గద్దరన్న ప్రమాదించిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 48 గంటల పాటు పక్కనే ఉండి చూసుకున్నటువంటి వాళ్ళలో జయరాజ్ కనిపిస్తూ ఉంటాడు. ఆ అంతిమ ర్యాలీ కానివ్వండి, అక్కడ పార్థివ దేహం వద్ద ఉన్నటువంటి విధానం కానివ్వండి, అవన్నీ కనబడతా ఉంటాయి. ఈ జయంతిని ఉద్దేశించి మీ నుంచి ఏదైనా ట్రిబ్యూట్ చేయాలనుకుంటే? గద్దరన్న లాంటి వ్యక్తి మనం ఈ ప్రపంచానికి ఇవ్వలేము. గద్దరన్నలాగా గొప్పగా పాటలు పాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. గద్దరన్నలాగా గొప్పగా రాసేవాళ్ళు కూడా ఉండొచ్చు ప్రపంచంలో. కానీ గద్దరన్నలాగా ప్రజల కోసం హోరాహోరీ ప్రభుత్వాలతోటి కొట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అలాంటి గద్దరన్న లోటు తీర్చడం మీ వల్ల మా వల్ల ఎవరి వల్ల కాదు. ఆయన కాలమున్నంత వరకు ఉండే మహాకవి. 1-2 అక్షరాల రూపంలో మీ గొంతు నుంచి అనుకుంటే? గద్దరన్న ఆట ఆడుదమ్మా, గద్దరన్న పాట పాడుదమ్మా, గద్దరన్న లాగా మార్పు కోసం నువ్వు నేను పోరుదమ్మా.